హలో, ఐఎమ్ సురేష్. అసలు విఎల్ఎస్ అంటే ఏంటి అని చూద్దాం. ఇంట్రడక్షన్ టు విఎల్ఎస్ఏ. విఎల్ఎస్ అంటే ఏం లేదు, వెరీ లాజికల్ ఇంటిగ్రేషన్. అంటే సెమీ కండక్టర్ డివైస్, ఐసి డిజైన్ ఎలాగో చూద్దాం ఇప్పుడు దాని గురించి. ఓకే, అసలు వాట్ ఈస్ ద విఎల్ఎస్ఐ, వాట్ ఈస్ ద కంటెంట్ చూద్దాం ఒకసారి. చూడండి ఇది ఇమేజ్ ఏంటి, చూడండి 5 MB హార్డ్ డ్రైవ్ బీయింగ్ షిప్డ్ బై IBM 1956. 1950s లో 5 MB హార్డ్ డ్రైవ్ ఎంత చూద్దాం. చూడండి ఇప్పుడు చూడండి 5 MB హార్డ్ డ్రైవ్ 1950s ఎలా ఉంది, 4 TB హార్డ్ డిస్క్ ఎలా ఉందో చూసారా, డిఫరెన్స్ చూసారా, ఎంత ఎంత అడ్వాన్స్మెంట్ అయిందో. అదే విఎల్ఎస్ అంటే. ఓకే చూద్దాం. ఓకే, ఇది ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్. ఇది చార్లెస్ బాబేజ్ ఇన్వెంట్ చేసిన కంప్యూటర్. ఫస్ట్ దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. ఇది ఫస్ట్ డిజిటల్ కంప్యూటర్ ఇన్వెంటెడ్ బై ఉమెన్. ఇది ఫస్ట్ యాపిల్ కంప్యూటర్. యాపిల్ 1976 2011. డిఫరెన్స్ చూడండి. అసలు ఇంటిగ్రేషన్ విఎల్ఎస్ అనే పేరు ఎందుకు వచ్చింది? మామూలుగా ఇంటిగ్రేషన్ చేసి దాని వాల్యూ 0 అయిపోవాలి, మినిమం వాల్యూ అవుతుంది. అలాని ఎక్కువ అలాని బాగా ఎక్కువ చేస్తే ఇంటిగ్రేషన్ 0కి అయిపోయింది. అలా కాదు, మీరు మోడరేట్ గా ఉండాలి, బాగుండాలి. చాలా వచ్చినాయి, SSI అని, MSI అని, LSI అని, కానీ విఎల్ఎస్ఐ మోస్ట్ పాపులర్ అయింది. ఇంటిగ్రేషన్ చేస్తే దాని వాల్యూ చిన్నగా అవుతుంది. ఓకే, అందుకని పెట్టారు. ఓకే, నెక్స్ట్ దీని గురించి నేర్చుకోవాలంటే మోస్ట్ ట్రాన్సిస్టర్ గురించి బాగా నేర్చుకోవాలి. ఓకే, ఇది చిప్ ఇన్సైడ్ లో ఐసీ చిప్ ఎలా ఉండదు చూడండి ఒకసారి. ఓకే, 2002లో ఎలా ఉంది, 2015లో ఎలా ఉంది ఐసీ చూడండి. ఇయర్ బై ఇయర్ సైజ్ డిక్రీజ్ అవుతూ వచ్చింది. ఓకే, ఇది నానోమీటర్స్, చాలా కంటిగా కనబడదు, అంత చిన్నగా ఉంటుంది. ఓకే, ఇయర్ బై ఇయర్ సైజ్ డిక్రీజ్ అవుతూ వచ్చింది ఐసీ సైజ్. ఓకే, ఇది టైమ్ లైన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైస్. 1940-50లో ట్రాన్సిస్టర్స్ వాడేవాళ్ళు. 1950స్లో ఐసీస్ వచ్చినాయి. 1967 ప్రాసెస్ వచ్చినాయి. 1970-80 DSP ప్రాసెస్ వచ్చినాయి. 1980-90 FPGA6 వచ్చినాయి. 1990-2000 SOC. ఇది ప్రెసెంట్ ట్రెండింగ్, కానీ ఇప్పుడు కూడా మనం ఇదే వాడుతున్నాం. ఓకే, ఇప్పుడైతే అన్ని సెన్సార్స్ తో వచ్చేసినాయి, నానో టెక్నాలజీ. ఓకే, ఎక్కడెక్కడ వాడతారు మీకు తెలుసు అన్ని. కార్లో, ఎలక్ట్రానిక్ డివైస్ లో చూడండి. సైజ్ ఆఫ్ ఎ VLSI చిప్. In 20 nanometer transistor, you can fit around 250 billion of them on a single silicon wafer, around the size of the fingernail. ఒక చిన్న ఫింగర్ టిప్స్ దగ్గర 250 బిలియన్ ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి. ఓకే, ఇది iPod 8. ఓకే, దానికి వాడారు ఇది ప్రాసెసర్. ఓకే, చూడండి VLSI ఎలా అడ్వాన్స్మెంట్ ఏంటంటే 3 బిలియన్ ట్రాన్సిస్టర్ ఉన్న మొబైల్ ఫోన్ కేవలం 40,000కి వస్తుంది. వాటర్ బాటిల్ 20 రూపీస్, కేజీ రైస్ 70 రూపీస్. అంటే ఏంటి, ఇండియా చెప్పాలంటే టెక్నాలజీ అడ్వాన్స్ అయిన తర్వాత టెక్నాలజీ రేట్ తగ్గింది, లివింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. అంటే సింగిల్ గ్రెయిన్ కన్నా VLSI ట్రాన్సిస్టర్ రేట్ తక్కువ. ఓకే, మీకు తెలుసు సైజ్, స్పీడ్, పవర్ వీటి ఎందుకు వాడతారని. చూడండి VLSI రావాలంటే మనకి డిజైన్, ప్రోగ్రామింగ్ స్కిల్ అన్ని రావాలి, సర్క్యూట్ డిజైన్ అంతా. నెక్స్ట్ క్యాట్ టూల్స్, దాన్ని మనం సాఫ్ట్వేర్ టూల్స్ వాడాలి, ఎలా వాడాలి నేర్చుకోవాలి. నెక్స్ట్ టెక్నాలజీ, దానికి సంబంధించిన టెక్నాలజీ వాడి దాన్ని ఫ్యాబ్రికేషన్ చేయాలి. ఓకే, ఇది VLSI డొమైన్ అంటే. చూడండి దానికి కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఇవే: సైలింగ్స్, వివాడో, మెంటర్ గ్రాఫిక్స్, సిల్వాకో, ఇవన్నీ చాలా డొమైన్స్. ఓకే, చాలా డొమైన్స్ ఉంటాయి. దీనికి సాఫ్ట్వేర్ ఉంటుంది, హార్డ్వేర్ ఉంటుంది, సిమాస్ టెక్నాలజీ ఉంటుంది. చూడండి వెరిలాగ్ HDL, VHDL ఉంటాయి. దానిలో ప్రోగ్రామింగ్ ఉంటుంది, దీనిలో ఐసీ డిజైనింగ్ ఉంటుంది, సిమాస్ డిజైన్ కూడా. ఇది లేఅవుట్ ఇంజనీరింగ్ ఉంటుంది, ఇది ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ఐసీ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఫ్యాబ్రికేషన్ యూనిట్. ఇది ఇండియాలో లేదు, ఎక్కడ ఇండియాలో లేదు. ఓకే, యాక్చువల్గా ఇండియాలో ఎక్కడ ఫ్యాబ్రికేషన్ యూనిటే లేదు. మరి ఎలా వర్క్ అయింది అంటే ఇండియాలో చూడండి, ఇది సిలికాన్ వేఫర్ నుంచి తయారు చేస్తారు. ఇది కంపెనీ ఎలక్ట్రా, ఇవన్నీ చాలా కంపెనీలు ఇండియాలో ఉన్నాయి. ఇవన్నీ ఇండియాలో కంపెనీ ఉన్న కంపెనీస్, MNCs. ఓకే, AMD, క్వాల్కమ్, ఇంటెల్, శాంసంగ్, మీడియాటెక్, ఇవన్నీ ఉన్నాయి ఇండియాలో. చూద్దాం అసలు ఇండియాలో ఎలా ఉంటుంది అంటే, చైనా, తైవాన్, సింగపూర్, జపాన్, యునైటెడ్ స్టేట్స్ నుంచి VLSI ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఉంటాయి. ఒక్కోటి 1000 కోర్స్ ఎంత ఉంటుంది, సారీ 1 lakh కోర్స్ ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇండియాలో మరి ఎలా జాబ్ అంటే, అమెరికా ఆ కంపెనీలన్నీ ఇండియా వాళ్ళు కాంట్రాక్ట్ ఇస్తాయి. ఏం చేయమని ఐసీ డిజైన్ చేసి, సిమ్యులేషన్ చేసి, వెరిఫికేషన్ చేసి, నెక్స్ట్ ఏం చేయాలి, దాన్ని మళ్ళీ ఆ ఫ్యాబ్రికేషన్ పంపిస్తారు, సెండ్ టు ఫ్యాబ్రికేషన్ యూనిట్. ఓకే, మీరేం చేయాలి అక్కడ కంపెనీలో, కేవలం కంప్యూటర్ మీద కూర్చొని వర్క్ చేయడం అంతే. ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఇక్కడ లేదు. మరి ఇక్కడికి ఏ రేంజ్ లో వెళ్ళొచ్చు అంటే 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ వర్క్ చేసి మీ స్కిల్ బాగుంటే ఇక్కడ పంపుతారు. అప్పుడు దాకా మీరు ఇక్కడే ఉండాలి ఇండియాలో. ఓకే, గుర్తుపెట్టుకోండి. చూడండి అసలు ఇండియాలో ఎలా వర్క్ అయితే కంపెనీస్, మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఫ్రమ్ కంపెనీస్ ఇంటెల్, క్వాల్కమ్ ఎక్సెట్రా హూ గెట్ కాంట్రాక్ట్స్ ఫ్రమ్ చైనా విల్ స్టార్ట్ ఎ న్యూ కంపెనీ. ఒక కంపెనీ స్టార్ట్ చేస్తారు. ఎలా స్టార్ట్ చేస్తారు, ఒక అపార్ట్మెంట్ రెంట్ తీసుకుంటారు, రెంట్ తీసుకొని స్టార్ట్ చేస్తారు. ఓకే, ఇందులో జాబ్ ఎలా తెచ్చుకోవాలి అంటే చూడండి, ఫస్ట్ 2 types ఉంటాయి. రిటన్ టెస్ట్ ద్వారా వెళ్ళొచ్చు, 2 వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా వెళ్ళొచ్చు. చూడండి రిటన్ టెస్ట్ ద్వారా వచ్చి ఆఫర్ కంపెనీ ఏంటి, వేద ఐఐటి, బిట్ సిలికా, చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి, నేను రాయలేదు. ఓకే, నెక్స్ట్ వాకిన్ ఇంటర్వ్యూ అంటే ఏంటి,
ఫర్ ట్రైన్డ్ ఫ్రెషన్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూట్ విత్ సర్టిఫికేట్, ఒక సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ రిక్రూటర్ నీడ్ యువర్ స్కిల్ నాట్ ద ఇన్స్టిట్యూషన్ నేమ్ రికమెండేషన్, చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు అనుకుంటారు ఈ ఇన్స్టిట్యూట్ ట్రైన్ అయితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనేది ఫేక్. మీకు కావాల్సిన స్కిల్, ఓకే, చాలా మంది ట్రైన్ అవుతున్నారు, చాలా మంది ఖాళీగా ఉన్నారు రోడ్డు మీద తిరుగుతా. ఓకే చూడండి, రెండు క్వశ్చన్స్ ఏముంటాయి ఈ సబ్జెక్ట్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, సి లాంగ్వేజ్, మైక్రో ప్రాసెసర్, ఆప్టిట్యూడ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీకు నచ్చింది ఏదో చూసుకోండి, ఓకే, ఏదైనా సరే పర్లేదు. నెక్స్ట్ మళ్ళీ ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ట్రైనింగ్ ఉంటుంది, అడ్వాన్స్ ట్రైనింగ్ అని, అంటే 6 months ట్రైనింగ్ ఉంటుంది, 15 to 20,000 ఇస్తారు. ఓకే, ఖాళీగా ఇవ్వకుండా, మనీ ఫ్రీగా ఇవ్వకుండా. నెక్స్ట్ శాలరీ ఎంత ఉంటుంది, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 45,000 ఉంటుంది. 3 years బాండ్ కంపల్సరీ, శాలరీ కూడా ఇంక్రిమెంట్ ఉంటుంది. నెక్స్ట్ 3 years అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఆఫ్టర్ 3 years based on your work experience you can move to MNCs like Intel, Qualcomm, AMD etc with salary of 1,50,000. మీకు ఎక్స్పీరియన్స్ లేని ఈ కంపెనీలో తీసుకోరు. ఓకే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేంటి, ఇంటెల్, క్వాల్కమ్, ఇవన్నీ ఎంఎన్సీస్ కంపెనీస్ పెద్దవి. ఓకే వాటిలో వర్క్ చేయొచ్చు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే. ఓకే నెక్స్ట్ మరి డిప్లొమా హోల్డర్స్ కి బ్యాచులర్స్ తేడా ఏంటంటే, డిప్లొమా హోల్డర్స్ సేమ్ జూనియర్ ఇంజనీర్ అవుతారు, వర్క్ 3 years ఉండాలి. మీరేం చేయాలి, ప్యారలల్ గా బీటెక్ కంప్లీట్ చేసుకోండి పార్ట్ టైం బెంగళూరులో. ఓకే నెక్స్ట్ మూవ్ టు ఎంఎన్సీస్, సేమ్ బ్యాచెస్ కూడా అంతే, జూనియర్ ఇంజనీర్ జాయిన్ as జూనియర్ ఇంజనీర్, వర్క్ ఇన్ 3 years, మూవ్ టు ఎంఎన్సీస్ లైక్ ఇంటెల్, క్వాల్కమ్. ఆఫ్టర్ 3 years బోత్ ఆర్ ఈక్వల్, డిప్లొమా హోల్డర్ సేమ్ అదే రోల్ ఇస్తారు మీకు, 1,50,000, నో డిఫరెన్స్. అసలు డిగ్రీ అనేది ఏంటి, ఎంత చదువుకుంటే అంత నిరుద్యోగం ఉంటుంది ఇండియాలో. ఓకే గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడ పాసిబుల్ ఉంటే అక్కడ వెళ్ళిపోవడమే. 3 years అవుతే మీ ఇష్టం, పార్ట్ టైం కూడా చూసుకున్నావు, ఈ కంపెనీ అన్ని ఒప్పుకుంటాయి ఏదైనా సరే, వీళ్ళు ల్యాక్స్ ఆఫ్ శాలరీ వస్తాయి. ఓకే గుర్తుపెట్టుకోండి, ఎంత చదువుకుంటే అంత నిరుద్యోగం, ఇంకా టైం డిలే అవుతుంది. ఇంకా 3 years అసలు 3 years లో మీకు వర్క్ వచ్చేస్తుంది, డిగ్రీ వచ్చేస్తుంది, మీ లైఫ్ సెటిల్ అయిపోయింది. ఇక్కడైతే అవ్వదు, మీరు ఇంకా నేర్చుకోవడం, ఇంకా కాంపిటీషన్ పెరిగిద్ది. ఈలో మీరు మీకు స్కిల్ వస్తుంది, స్కిల్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే అందుకు లెర్న్ ద స్కిల్. ఓకే నెక్స్ట్ ఈ హెచ్డిఎల్ నేర్చుకుంటే, విహెచ్డి విర్లాగ్ హెచ్డి సిస్టమ్ లాగానే కోడింగ్ లాంగ్వేజెస్, ఈ విఎల్ఎస్ఐకి ఇవి నేర్చుకుంటే ఇవన్నీ రోల్స్ ఉంటాయి, చాలా రోల్స్ ఉంటాయి, సో మెనీ రోల్స్. ఓకే వీటి మీద వర్క్ చేయొచ్చు, మనం చేస్తాను నేను. నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, డిప్లొమా, బీటెక్, ఎంటెక్, ఎంఎస్సి, ఎలక్ట్రానిక్స్ 65% మినిమం ఉండాలి, 65% మినిమం, లేకపోతే నాట్ ఎలిజిబుల్. ఓకే ఈ రిటన్ క్వశ్చన్లు చూడండి, ఇవే ఎగ్జామ్ లో ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు. నెంబర్ సిస్టమ్స్, మైక్రో ప్రాసెస్, సి లాంగ్వేజ్, అప్పుడు ఇవన్నీ క్వశ్చన్స్ చూడండి, ఇవన్నీ ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ చూడండి, ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు. ఓకే సి లాంగ్వేజ్ ఇది. ఓకే డెప్త్కి వెళ్తారు, సి లాంగ్వేజ్ కూడా ఈజీగా అయితే ఉండవు. ఓకే ఇది ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ లో ఆర్టీఎల్ ఇవన్నీ ఉంటాయి, బ్యాక్ ఎండ్ ఇది. ఫ్రంట్ ఎండ్ ఎప్పుడైనా సరే ఫ్రంట్ ఎండ్ నేర్చుకోండి, బ్యాక్ ఎండ్ వద్దు. ఫ్రంట్ ఎండ్ లో రోల్స్ ఎక్కువ ఉంటాయి, బ్యాక్ ఎండ్ ఒక రోల్ వస్తే ఇంకా జాబ్స్ దాని మీద ఉండవు, అలా కూర్చోవాలి మీరు. ఓకే ఇది ప్రాసెస్ విఎల్ఎస్ఐ. అసలు విఎల్ఎస్ఎస్ జాబ్ రావాలంటే ఫండమెంటల్స్ అన్ని నేర్చుకోవాలి. ఫస్ట్ స్టడీ ఆల్ ఫండమెంటల్ సబ్జెక్ట్స్ విచ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ యువర్ అకాడమిక్ కోర్స్, దెన్ మూవ్ టు విఎల్ఎస్ఎస్ టాపిక్స్. ఏదో ఒక టాపిక్ తీసుకోండి, ఇందులో నచ్చిన ఏదో టాపిక్స్. ఓకే ఇది సర్క్యూట్ డిజైన్. ఏం క్వశ్చన్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. ఓకే ఇది నా ఇన్స్టిట్యూట్. ఓకే ఇది నా యూట్యూబ్ ఛానల్, ఇది ఫామ్ ఫిల్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి. ఓకే ఇది అంతే, థ్యాంక్ యూ. ఓకే.